ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ అక్కడి నుండి హెలికాప్టర్లో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్లోని తబ్రిజ్ పట్టణానికి 3 హెలికాప్టర్లలో వస్తుండగా జోల్ఫా నగర సమీపంలోకి రాగానే హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం. ప్రమాదం తర్వాత రైజీ ప్రాణాలతో ఉంటారని భావించారు. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్లు మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని సోమవారం ఉదయం 2 కిలోమీటర్ల దూరం నుండి కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో ఉన్న ఆనవాలు కనిపించడం లేదని పేర్కొంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతాన్ని గుర్తించింది. అక్కడ ఇరాన్ రెడ్ క్రీసెంట్ దళాలు చేరుకున్నాయి. తొలుత తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండవచ్చని అనుమానించారు. అక్కడకు సైన్యం రెస్క్యూ సహాయక బృందాలను పంపారు. అయితే టర్కీకి చెందిన కింజీ అనే యుఏవి ఆ ప్రాంతాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ సైతం ధృవీకరించారు. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంలోనూ అధ్యక్షుడు రైజీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు ముమ్మర గాలింపు కొనసాగించాయి. తీవ్ర ఆటంకం కలిగించినా వెనకడుగు వేయలేదు. ఇక 63 ఏళ్ల రైజీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 2017 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన రైజీ హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత 2019లో న్యాయ వ్యవస్థ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి 2021 ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా రైజీని భావించేవారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడనే పేరుంది.